నువ్వు చదివిన చదువేంటి, చేస్తున్న పనేమిటి? ఏమైంది నాన్న ఇప్పుడు అంత కోపంగా ఉన్నారు? నా బాధ నీకు కోపంగా అనిపిస్తుందా? బాధ ఎందుకు? నేనేం చేశానని? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టురా? లక్షలు పెట్టి నిన్ను చదివిస్తే ఉద్యోగం మానేసి మరీ నువ్వు మట్టి పిసుక్కుంటున్నావు. ఇప్పుడు మీ కోపం నేను వ్యవసాయం చేస్తున్నందుక లేదా లక్షలు సంపాదించడం లేదనా? అలా కాదు, నేను పడ్డ కష్టం నువ్వు పడొద్దని చెప్తున్నాను. ఎండనక, వాననక, వరదలనక, కరువులనక ఎన్నో కష్టం నేను వ్యవసాయంలో ఎదుర్కొన్నాను. అవన్నీ నువ్వు పడొద్దని చెప్తున్నాను. నువ్వు చిన్నప్పటి నుంచి చూడడం లేదా నేను ఎలా కష్టపడ్డానని? హాయిగా ఏసీ గదిలో కూర్చొని ఉద్యోగం చేయకుండా ఎందుకు ఇలా? నాన్న, ఉద్యోగం చేయడమే గొప్ప, కాళ్ళలో తిరుగుతూనే ధనవంతులు కాదు. నేను దేశానికి అన్నం పెట్టి ఉద్యోగం చేస్తున్నాను. అంతేకాదు కాలానికి తగినట్టు పంటలు పండించడం, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే ఎలాంటి నష్టాలు కూడా ఉండవు. నేను ఒకప్పటి రైతుని కాదు. నేను నేటి టెక్నాలజీని ఉపయోగించి నష్టపోకుండా వ్యవసాయం ఎలా చేయాలో నేటి తరానికి చూపించే ఆధునిక రైతుని నాన్న నేను. రోజులు మారాయి, మన ఆలోచనలు కూడా మారాలి నాన్న. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. ధన్యవాదాలు. ధన్యవాదాలు.